తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. శరత్ నగర్ నియోజకవర్గం బన్స్లాల్పేట్ డివిజన్లో ఉన్నటువంటి ఐడిహెచ్ కాలనీలో గత 10 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల 4, 5, 6, 10 బ్లాకుల్లో నివసిస్తున్నటువంటి ప్రజల ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఈ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఎందుకంటే ఈ బ్లాకులు శిథిలావస్థకు చేరుకోవడం వల్ల ఇవి ఎప్పుడు కూలిపోతాయో అనే భయంతో, అంటే తీవ్రమైన ప్రాణాపాయం ఉందనే భయంతో వీరు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఐడిహెచ్ కాలనీ అనగానే అందరి దృష్టి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అని అనుకుంటారు. కానీ ఇవి డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కావండి. ఇవి ఐడిహెచ్ కాలనీలో పక్కనే ఉన్నటువంటి పాత బ్లాక్స్. ఇవి 4, 5, 6, 10 బ్లాక్లు ఏవైతున్నాయో ఇవి పాత బ్లాక్లు. ఇవి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మాదిరిగానే ఉంటాయి. కానీ ఇవి కట్టి చాలా రోజులైంది. ముఖ్యంగా పైకప్పులో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పైకప్పుల్లో పైన నీరు నిరంతరాయంగా వర్షాకాలం నిలిచిపోవడం వల్ల ఆ నీరు స్లాబ్లో కిందికి ఇంకుతూ పైన స్లాబులు బీటలు వాడిపోయి ఆ వర్షము ఒక్కొక్క చినుకు కిందికి వదులుతున్నాయి. స్లాబ్లో పెచ్చులు ఊడిపోయి పడిపోతున్నాయి. మరి ఎప్పుడైనా అనుకోకుండా ఈ స్లాబ్లు నిద్రిస్తున్న వారిపైన పడితే ఘోరమైన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి గతంలో ఎవరైతే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన మొన్న కూడా ఎలక్షన్ ఎన్నిక కావడం జరిగింది. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ నిర్మాణం కావడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ డబుల్ బెడ్రూమ్స్ అనేటివి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇక్కడ నిర్మించబడ్డాయి. అయితే ఈ దఫా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే తప్పకుండా ఈ 4, 5, 6, 10 బ్లాక్లను కూడా ఆయన కట్టిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి అనుకోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదు. మరి స్థానికంగా ఏర్పడినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్య పెద్దలు త్వరగా ఈ ఐడిహెచ్ కాలనీని సందర్శించి ఈ 4, 5, 6, 10 బ్లాక్లను సందర్శించి ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. మరి వీరి ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మరి ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలది ఉంది, ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ ఐడిహెచ్ కాలనీ వాసుల విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని ఈ 4, 5, 6, 10 బ్లాక్లను తొందరగా నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి స్థానిక బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశన్ రాజు ఐడిహెచ్ కాలనీ వాసులతో కలిసి బుధవారం నాడు మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన స్థానిక కార్పొరేటర్తో కలిసి అక్కడ పరిస్థితిని సమీక్షించాలని రాజుకు సూచించారు. శిథిలావస్థలో చేరుకున్నటువంటి ఇండ్లను స్థానిక కార్పొరేటర్ పరిశీలించారు. వీరు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులు చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఇక్కడ నివసించే నిరుపేద ప్రజలంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే కావడం వల్ల దీన్ని సీరియస్గా తీసుకొని స్థానికంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఈ ఇండ్లను నేలమట్టం చేసి తిరిగి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, అప్పుడే వీరికి న్యాయం జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత, లక్ష్మీపతి మరియు ఎల్ వెంకటేశన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. మొత్తం కలిపి 360 కుటుంబాలు ఐడిహెచ్ కాలనీ. ఇక్కడ అంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ గరీబ్ కుటుంబం చెందినటువంటి వాళ్ళు. అప్పట్లో బిల్డింగ్లన్నీ డెవలపేషన్ అయ్యి 2-3 చనిపోయడం జరిగింది. మరి వెంటనే అప్పుడు టీడీపీలో శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే ఎమ్మెల్యేగా, మరి ఆయన స్థానికులు అందరం పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన కూడా వెనక ముందు అయ్యి మళ్ళీ ప్రజల మేరకు స్థానికంగా ఇక్కడ ఇంకా చాలా కుటుంబాలు చనిపోవడం జరుగుతుంది. వెంబడే ఉన్నటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గారిని కలవడం జరిగింది. కలవగానే కేసీఆర్ గారు వెంటనే స్పందించి మరి స్థానికంగా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి స్థానికంగా అన్ని ఇళ్ళలను చూసి, అదే ఇక్కడ అంతా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారు కదా, చాలా గరీబ్ వాళ్ళు ఉన్నారు, మనం ఫ్రీగా కట్టిద్దామని, అన్ని బిల్డింగ్లు అన్నీ కట్టిద్దామని కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రభుత్వం చేసుకొని అందుకోవాలంటే ఈ బ్లాక్లు అన్నీ నిర్మించడం జరిగింది. ఖాళీ 4 బ్లాకులు ఆగిపోయి ఉండే. 4 బ్లాకులు ఎందుకు ఆగిపోయిందంటే ఇక్కడ నుంచి ఖాళీ చేసి పోవరకు స్థలం లేదని ఈ బ్లాక్లో షెల్టర్ తీసుకున్నందుకు ఈ 4 బ్లాకులు ఆగిపోయినందువల్ల అట్లనే ఉండిపోయినాయి. ఇప్పుడు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. 144 ఇల్లులు. మరి మంత్రి గారిని పొద్దున పోయి మాజీ మంత్రి వారిని మరి శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం జరిగింది.
మరి అయినా కూడా మేము ప్రార్థిస్తున్నాము. మరి వెంటనే కలెక్టర్ని కలిసి మరి దాని ద్వారా మరి ప్రభుత్వానికి నూతన ప్రభుత్వాన్ని మరి సీఎం గారిని కూడా కలిసి ఈ నివేదికను అందించి మరి కొత్త ప్రభుత్వాన్ని కూడా దయచేసి ప్రార్థిస్తున్నాం మేము. కాకపోతే ఈ ప్రభుత్వం అనే వెంటనే స్పందించి వీళ్ళకి ఏదో ఒకటి నూతనంగా బిల్డింగ్ కట్టిస్తే మాత్రం మేము యాడ్ చేస్తున్నాము. అందరం టోటల్ 144 కుటుంబాలు ఉన్నాయి. అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 300-400 మంది 400 మంది కంపల్సరీగా ఉంటాం. పునరావాసాలు కనిపించడానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అత్యవసరంగా ఏదైనా ఇంతకుముందు నిర్మించాలంటే తెలంగాణ రాష్ట్రం నిర్మించాలంటే ఈ కొత్త బ్లాకులు ఇక్కడ ఎదురు ఉన్నాయి కదా, దీనిలాగానే ఈ బ్లాకులు కూడా నిర్మిస్తారని అందరూ స్థానికంగా అందరూ ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇక్కడ రాజకీయాలన్నీ పక్కకు పెట్టేసి రాజకీయం వస్తుంది పోతుంది ఎలక్షన్ వరకే. దాని తర్వాత అందరం కలిసి ఇక్కడ కుటుంబాలు చనిపోవడం ఉంది కాబట్టి అందరూ కలిసి కొత్త ప్రభుత్వాన్ని కూడా శ్రీనివాస్ యాదవ్ ద్వారా మేము వేడుకోనికి రెడీగా ఉన్నాము. మరి అయినా కూడా వెంటనే స్పందించి శ్రీనివాస్ యాదవ్ గారు కూడా స్పందించి మరి కలెక్టర్ ద్వారానో మరి సీఎం గారి ద్వారానో స్పందించి కొత్తగా నిర్మించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ప్రస్తుతానికి వీళ్ళకి ఏమైనా పునరావాసాన్ని కల్పించే ఆలోచన విధానం మీ దగ్గర ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు స్థానికంగా ఫస్ట్ అయితే మేమైతే ప్రభుత్వానికి అయితే తెలియజేయడం అయితే ఇప్పుడు మాకున్నది ఇక్కడ ఆల్రెడీ 2-3 కమ్యూనిటీ హాల్ ఉన్నాయి. ఎప్పుడు ఏమైనా జరిగిపోతే ఇక్కడ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది, అక్కడ చేద్దామని స్థానికంగా కార్పొరేటర్ అందరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఇల్లులు తాళం వేసి వెళ్ళిపోయారు. మీరు చూసి ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయారు కాబట్టి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ పాత బ్లాకులు కట్టించినవి ఉన్నాయి కదా, అందరన్నా ఇక్కడ షెల్టర్ వాళ్ళకి ఇయ్యనికి అని ఒక ప్రణాళిక మాట్లాడుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నాయి, 13 ఇల్లు ఖాళీ ఉన్నాయి.